ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనం ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నప్పుడు హోమియోపతి కూడా మనం తీసుకోవచ్చా? హోమియోపతి మెడిసిన్స్ వచ్చేసి నర్వ్స్ ద్వారా యాక్ట్ అవుతాయి. వేరాజ్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేది చాలామంది బీపీ, షుగర్స్ వాడేవాళ్ళు లాంగ్ టర్మ్ హోమియోపతి ఈజ్ ఎ వెరీ స్లో మెడిసిన్, అందుకే మేము తీసుకోవట్లేదు అంటుంటారు. సరైన మెడిసిన్ సరైన వ్యక్తికి పడినప్పుడు మానసిక స్థితి ఎలా ఉంది, శారీరకంగా తను ఎలా కోఆపరేట్ చేస్తున్నాడు, ఇవన్నీ లివర్ సిరోసిస్ కేసు మీ దగ్గరికి ఏ స్టేజ్లో మీ దగ్గరకు వస్తే వాళ్ళు బెనిఫిట్ అవుతారు సార్ పేషెంట్స్? వ్యాధి ఏముందో అది జనరల్ ఎవరైనా చూస్తారు. దాంతోపాటు అలాంగ్ విత్ మెడిసిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవి చాలా అద్భుతంగా. వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీకు తెలుసా, మన భారతీయుల్లో చాలామంది లివర్ వ్యాధుల బారిన పడుతుంది. అది అనేక రకాల వ్యాధులు. ఎందుకంటే లివర్ ఒక్కటే మన మొత్తం శరీరంలో 500కు పైగా ఫంక్షన్స్ చేస్తుంది. అంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో ఈ లివర్ని కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్ లివర్ డే సందర్భంగా వాళ్ళు ఇచ్చిన కూడా వాళ్ళ స్లోగన్ సాలిడ్ హ్యాబిట్స్ అండ్ స్ట్రాంగ్ లివర్. సో ఈ స్లోగన్ని మనం చూసుకున్నట్టయితే స్ట్రైట్గా ఒకటే మనకు అర్థమవుతుంది, ప్రివెన్షనే చాలా బెటర్ కేర్ అని. ఎందుకంటే మీ లివర్ని మీరు ముందునే కాపాడుకుంటే మీకు వచ్చే ఆ వ్యాధుల నుంచి మీరు బయటపడవచ్చు. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మనకు ఇవాళ హోమియోలో ఎలాంటి హెల్ప్ ఉంది లివర్ కేర్కి సంబంధించి, ఆ విషయాలను తెలుసుకోవడానికి మన సాక్షి లైఫ్ స్టూడియోస్కి డాక్టర్ భానుచందర్ గారు వచ్చారు. హోమియోపతి ప్రాక్టీషనర్ గత 10 ఏళ్ళుగా. సో ఈ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం, అతని పేషెంట్స్ ఎలా వస్తున్నారు, ఎలాంటి వ్యాధులు ఉన్నాయి, వాళ్ళ లివర్ వ్యాధులు, దాన్ని ఎట్లా కేటగరైజ్ చేస్తారు, ఫస్ట్ వారి దగ్గరికే వస్తారా లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే వేరే ఇతరత్ర మెడిసిన్స్ ట్రై చేసిన తర్వాత అతని దగ్గరకు వస్తారా, ఇవన్నీ విషయాలు కూడా తెలిసి మనం అడిగి తెలుసుకుందాం. సార్, స్ట్రేట్ క్వశ్చన్ సార్, మీకు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోగానే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు బెనిఫిట్ ఉంటుందా హోమియో నుంచి? సో ముందుగా మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఈ సెషన్కి నన్ను పిలిచినందుకు సాక్షి యాజమాన్యానికి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. సో ముందుగా మా దగ్గరికి వస్తారా లేకపోతే డిఫరెంట్ సిస్టమ్ని వాడి వస్తారా అంటే చాలా వరకు వేరే సిస్టమ్స్ వాడి మా దగ్గరికి వస్తూ ఉంటారనమాట. ఎందుకంటే హోమియోపతి అంటే దీర్ఘకాలిక వ్యాధులకి మాత్రమే అనే ఒక స్లోగన్ అనేది ఉంది. సో వీళ్ళు మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడి అప్పుడు వస్తారు. సో వచ్చినప్పుడు సార్, అంటే మీ యొక్క హోమియోపతి అప్రోచే డిఫరెంట్ అప్రోచ్ అని అంటారు. ఇట్స్ ఏ జర్మన్ మెడిసిన్, మన ఇండియన్ మెడిసిన్ కాదు. సో ఇదొక హోలిస్టిక్ ఆర్ ఇండివిజువలైజ్డ్ మెడిసిన్ అని అంటారు. సో ఒక్కొక్క పేషెంట్కి ఇప్పుడు మనం చూసుకుంటే లివర్లోనే 4-5 రకాల వ్యాధులు ఉన్నాయి. సో వాళ్ళకి ఎట్లుంటుంది సార్ మీ అప్రోచ్ రాగానే? మీ యొక్క అంటే స్టెప్స్ ఎలా ఉంటాయి మెడిసిన్ ట్రీట్మెంట్? ముందుగా హోమియోపతిలో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని అంటాం. లైక్ మా దాంట్లో ఇండివిజువలైజేషన్ చేస్తాం. లైక్ వ్యాధినే కాదు, డిఫరెంట్ సిస్టంలో వ్యాధి ఒకటే చూస్తారు. మా దాంట్లో శరీర తత్వం చూస్తాము, మానసిక స్థితి చూస్తాము, జీవన శైలి చూస్తాము. ఇవన్నీ చూసి మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అందుకనే మనం ఈ ఇయర్ స్లోగన్ కూడా చూసుకుంటే స్ట్రాంగ్ హ్యాబిట్స్ సాలిడ్ లివర్, అంటే మంచి అలవాట్లు చేసుకుంటే దృఢమైన లివర్ అనేది ఉంటుందన్నమాట. సో అలవాట్లు అనే వరకు, హ్యాబిట్స్ అనే వరకు డిసీజ్ ఒకటే కాదు, మన జీవన శైలిలో ఎలా ఉంది, తినే ఆహారం ఎలా ఉంది, ఉండే విధానం ఎలా ఉంది, రెగ్యులర్ రొటీన్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే హోమియోపతికి వచ్చినప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. లైక్ మా కేస్ టేకింగ్లో పాస్ హిస్టరీ తీసుకుంటాం, లైఫ్ స్పేస్ ఇన్వెస్టిగేషన్ అంటాం. దీంట్లో ఆయన యొక్క రొటీన్ అన్నీ తీసుకుంటాం. సో దీని నుంచి మనకు తెలుస్తుంది. హోమియోపతికి డైరెక్ట్గా లివర్ డిజీజెస్ సంబంధించిన పేషెంట్స్ వస్తారా? అబ్సల్యూట్లీ సార్, ఎందుకు రారు, వస్తారు, కంపల్సరీ వస్తారు. సో ఎందుకంటే దీంట్లో ప్రతి దానికి మెడిసిన్స్ ఉంటాయి, కంపల్సరీ వస్తుంటారు. అంటే చాలామంది వేరే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవన్నీ వాడిన తర్వాత ఇక్కడికి ఇది కూడా చూద్దాము, ఏదో ఒక లాస్ట్ రిసార్ట్గా రావడం జరుగుతుంది. వాళ్ళని మీరు ఎట్లా అసెస్మెంట్ చేస్తారు సార్? మీ హోమియోపతిలో అసెస్మెంట్ ఎలా ఉంటుంది? సో పేషెంట్ యొక్క తప్పు చేసేది ఏది, పేషెంట్ చేసే తప్పే ఇది.
సో, లాస్ట్ మీరన్నారు గదా! లాస్ట్ రిసార్ట్‌గా వస్తారని. ఆ లాస్ట్ రిసార్ట్‌లో వచ్చినప్పుడు హోమియోపతి అనే గాదు సార్, ఏ సిస్టమ్‌కి వెళ్ళినా ఎవరు హెల్ప్ చేయలేరు. సో, ఎర్లీగా మీరు గ్రహించి వస్తే హోమియోపతిలో చాలా అద్భుతాలు చేయొచ్చు సార్. సరే ఇప్పుడు ప్రెజెంట్ మన కేసెస్ అంటే చాలా స్టడీస్ కూడా చూసుకున్నట్టయితే అంటే మద్యం సేవించిన వాళ్ళ సంఖ్య అంటే వాళ్ళు ఎవరైతే లివర్ డిజీజ్‌కి బారిన పడుతున్నారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ డిజీజ్‌తో చాలామంది బాధపడుతున్నట్టు మనకు చాలా స్టడీస్ వచ్చాయి రీసెంట్‌గా. దీనికి మీ పేషెంట్స్‌లో మీరు చెక్ చేస్తున్నప్పుడు అలానే ఉందా ట్రెండ్? యెస్ సార్. ఎందుకంటే 90% ఫ్యాటీ లివర్ ఎవరికి టెస్ట్ చేసినా ఫ్యాటీ లివర్ వస్తుంది. సో, ఈ ట్రెండ్ మనం చూడొచ్చు. చాలా కామన్ అయిపోయింది. ఎవరికి టెస్ట్ చేసినా ఫ్యాటీ లివర్ వస్తుంది. అంటే యావరేజ్‌గా ఎలా తీసుకోవచ్చు సార్? ఒక 10 మందిలో మీరు టెస్ట్ చేస్తే 10 మందిలో దాదాపు 7-8 మందికొస్తుంది సార్. ఎందు ఎందుకంటే మన జీవన శైలి అలా ఉంది గాబట్టి కంపల్సరీ 7-8 మెంబర్స్ వస్తున్నాయి. అంటే ఇది ఓన్లీ ఫుడ్ హ్యాబిట్సా? అంటే మన ఇండియన్ ఫుడ్ బెస్టా? వెస్టర్న్ ఫుడ్ బెస్టా? అసలు ఎందుకొస్తుంది సార్? ప్రెజెంట్ జనరేషన్‌లో ఫుడ్ అనేది చాలా కల్తీ అయిపోయింది సార్. చాలా అనారోగ్యకరమైన ఆహారం అనేది లభిస్తుంది. సో, ఎక్కువ శాతం మనం వెస్టర్న్ కల్చర్‌కి అలవాటు పడుతున్నాం గాబట్టి ఆబ్వియస్‌గా ప్రాసెస్డ్ ఫుడ్‌కి, జంక్ ఫుడ్స్‌కి, ఫ్రైడ్ ఫ్రూట్స్‌కి అలవాటు పడుతున్నాం. సో, దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ ఫ్యాటీ లివర్. సరే ఇప్పుడు మీకు ఒక సిరోసిస్ కేస్ వచ్చిందనుకో, లివర్ సిరోసిస్ కేస్ మీ దగ్గరికి. ఏ స్టేజ్‌లో మీ దగ్గరకొస్తే వాళ్ళు బెనిఫిట్ అయితారు సార్ పేషెంట్స్? ఫస్ట్, సెకండ్ స్టేజ్ సార్. అంటే ఫస్ట్ ఎట్లా ఉంటది హోమియోపతిలో ట్రీట్మెంట్? జనరల్‌గా ఏందంటే వ్యాధి ఏముందో అది జనరల్ ఎవరైనా చూస్తారు. దాంతో పాటు శారీ శారీరక స్థితిని జూస్తాం, మానసిక స్థితిని జూస్తాము. ఓవరాల్‌గా ఇవన్నీ చూసుకుంటా కొంచెం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌లో చేంజెస్ కూడా చెప్తూ ఉంటానన్నమాట. అలాంగ్ విత్ మెడిసిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవి చాలా అద్భుతంగా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఓకే. సార్ అంటే మన ఇండియన్ కండిషన్స్‌లో అంటే ఈవెన్ ప్రభుత్వాలు గూడా మీ దగ్గర చాలా రిసర్చ్ గూడా సెంటర్స్ పెట్టాయి. ప్రోత్సాహం ఉంది హోమియోపతికి. సో ఎందుకు ఇంకా ట్రస్ట్ రావట్లేదు సార్ అంటే పేషెంట్స్‌లో మీ కేర్ పట్ల? హోమియోపతి అవగాహన అనేది పెరగాలి సార్ ఇంకా. ఎంత తెచ్చినా సరే ఇది ఇప్పుడు మెడిసిన్ కాదు సార్. 200 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న మెడిసిన్స్. సో, అప్పటి నుంచి స్లోగా ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది సార్. చాలా అవేర్‌నెస్ వచ్చింది హోమియోపతి ప్రకారంగా. ఇంకోటేందంటే మోడర్న్ మెడిసిన్ యొక్క పాపులారిటీ గానీ, అడ్వర్టైజ్‌మెంట్ గానీ, సో, కొన్నిసార్లు ఏమైతుందంటే హోమియోపతి అనేది అంత ప్రాచుర్యంలోకి రాదు. సార్ ఇప్పుడు మీ పేషెంట్స్‌లో ఎవరన్నా ఫ్యాటీ లివర్ స్టేజ్ 1లో ఉన్న వారికి మీరు ఎంత టైంలో మీరు వాళ్ళకు ఏమంటారు క్యూర్ చేయగలుగుతారు? హార్డ్‌లీ 2-3 మంత్స్ సార్. ఎందుకంటే కొన్ని సార్లు మనకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1లో ఉన్నప్పుడు మెడిసిన్స్ అవసరం రాదు. అచ్చా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 నో మెడిసిన్స్. గ్రేడ్ 1లో అంత మెడిసిన్స్ తీసుకోవాలి అనేది అంత అవసరం పడదు సార్. చాలామంది ఏందంటే గూగుల్ సెర్చ్ చేస్తారు. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనంగానే లాస్ట్ ఎండ్ ప్రాసెస్‌లో క్యాన్సర్ ఉంటుంది. చూడంగానే భయపడుతూ ఉంటారు. సో, ఇది భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తెలుసుకొని మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుంటే చాలా వరకి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి వాళ్ళకి సూచనలు ఇస్తారు మీ పేషెంట్స్‌కి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్‌కి? జనరల్‌గా ఏందంటే సార్, మన రెగ్యులర్ రొటీన్స్ ఎలా ఉన్నాయో మనం గమనించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లైక్ ఎర్లీ మార్నింగ్ మీరు వాకింగ్ ఏదైనా ఉందా లేదా? 30 మినిట్స్ వాకింగ్ చేయడం. ప్లస్ ఆహార పద్ధతుల్లో ఓన్లీ కార్బ్స్ కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఫుడ్‌లో ప్రోటీన్స్, కార్బ్స్ అన్నీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది సార్. ఓకే. అంటే ఇప్పుడు చాలా చిన్న ఏజ్ అంటే యువతలో కూడా ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువ మనం చూస్తున్నట్టుగా స్టడీస్ చెప్తున్నాయి సార్. అంటే ఆ యూత్‌కి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎందుకంటే వాళ్ళంతా వర్కింగ్ ఫోర్స్. లివర్ వ్యాధి బారిన పడుతున్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ బిట్వీన్ 35-60 మధ్యలో ఉంటారు. ప్రైమ్ వాళ్ళ వర్కింగ్ ఏజ్ అది. వాళ్ళు వర్క్ చేయాలి. వాళ్ళ కుటుంబాలను పోషించాలి. సో, వాళ్ళకు మీరు ఎట్లాంటి మీ యొక్క హోమియోపతిలో వాళ్ళకి ఎట్లా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు మీ మెడిసిన్‌తో? మా దగ్గరికి ఇలాంటి పేషెంట్స్ బిజీ లైఫ్‌లో ఉన్నప్పుడు ఈ పేషెంట్స్ వస్తే మేము ఒకటే చెప్తాం. మీ గురించి కనీసం ఒక 1 అవర్ మీరు టైం చేసుకోలేకపోతే నో వన్ కెన్ హెల్ప్. ఎనీ మెడిసిన్ కెనాట్ హెల్ప్ యూ. ఏ మెడిసిన్ కూడా హెల్ప్ చేయదు. సో, అట్‌లీస్ట్ 1 అవర్ మీకోసం మీరు కేటాయించడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో 30 మినిట్స్ రెగ్యులర్ వాక్ ప్లస్ ఆహారం ఏం తీసుకుంటున్నాం చూసుకోవాలి. ఇంకోటేందంటే ప్రెజెంట్ ఒత్తిడికి చాలా లోనవుతున్నారు బిజీ లైఫ్‌లో. ఒత్తిడిని
చేంజ్ చేసుకోవడానికి, దాని నుంచి బయటికి రావడానికి మెడిటేషన్, యోగా ఇలాంటి ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సరే ఇప్పుడు ఆయుర్వేదంలో కొంత అమౌంట్ ఆఫ్ లిక్కర్ తీసుకోవచ్చు అనేది ఉన్నదని చెప్తుంటారు. హోమియోపతిలో కూడా అట్లాంటిది ఏమైనా నామ్ ఉందా? లేకపోతే అసలే తీసుకోవద్దని చెప్తుందా హోమియోపతి? తీసుకున్నా ఏదైనా ఒక మోతాదులో తీసుకోవాలని చెప్తుందా హోమియోపతి మెడిసిన్? జనరల్‌గా ఏందంటే సార్, చాలామంది డౌట్స్ అడుగుతారు. సార్ కొంచెం ఆల్కహాల్ తీసుకోవచ్చా అని. ఆల్కహాల్ తీసుకున్నాక మన బాడీ మీద ఎలా ప్రభావం చూయిస్తది అనేది ప్రతి ఇండివిజువల్‌కి డిఫరెంట్ ఉంటుందన్నమాట. నేను కొంచెమే తీసుకుంటా నా బాడీ ఎఫెక్ట్ అవ్వదు అనే రూల్ అనేది లేదు సార్. మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇన్‌కేస్ మీ బాడీ సింప్టమ్స్ ఇస్తుందంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అంటే ఎలాంటి సింప్టమ్స్ చూపిస్తది బాడీ? లైక్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి పొట్టలో పెయిన్ రావడం గానీ, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ప్లస్ వీక్‌నెస్ చాలా ఈజీగా వస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి సింప్టమ్స్ తరచుగా చూస్తున్నప్పుడు కంపల్సరీ మానేస్తే ఇంకా మంచిది. సరే ఇప్పుడు మీ యొక్క మెడిసిన్‌లో ఏముంటాయి సార్ అసలు? అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే వాళ్ళొక శుద్ధి చేయడము అని సమ్ ప్రాసెసెస్ ఉంటాయి. సో మీ దగ్గర మీరు వాడే మందులే గానీ, ఇవన్నీ వాళ్ళ మీద అంటే దీర్ఘకాలికంగా వాడాలా అని అంటుంటారు. హోమియోపతి ఈజ్ ఎ వెరీ స్లో మెడిసిన్. అందుకే మేము తీసుకోవట్లేదు అంటుంటారు. ఇప్పుడు లివర్ పేషెంట్ మీ దగ్గరకొచ్చారు. మీరు వాళ్ళకి ఎట్లా కౌన్సిల్ చేస్తారు? ఆ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పనిచేస్తుంది? అసలు ఆ మందులలో ఏముంటుంది? జనరల్‌గా ఏందంటే సార్, అదొక అపోహ. దీర్ఘకాలికంగా స్లో ప్రాసెస్ అనేది అపోహ. సరైన మెడిసిన్ సరైన వ్యక్తికి పడినప్పుడు రిజల్ట్ మీరు అసలు ఊహించలేరు గూడా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. హి ఈజ్ ఎ సీఈఓ ఆఫ్ కంపెనీ. జనరల్‌గా మనం లివర్ డిసీజ్ అనంగానే లివర్‌కి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వాలా, ఇట్లా ఇవ్వాలా చూస్తుంటాం. బట్ ఒక సీఈఓ కంపెనీ అన్నప్పుడు హౌ మచ్ ప్రెషర్ అనేది ఎంత హ్యాండిల్ చేయాలి మీకు తెలుసు. సో, మా హోమియోపతిలో ఏందంటే మైండ్, మానసిక స్థితి ఎలా ఉంది, శారీరకంగా తను ఎలా కోఆపరేట్ చేస్తున్నాడు, ఇవన్నీ కన్సిడర్ చేసి ఇచ్చినప్పుడు చాలా అద్భుతంగా లైక్ ఆ పర్సన్‌కి 400 కొలెస్ట్రాల్ ఉండే సార్. మెడిసిన్ ఇచ్చినప్పుడు 250కి వచ్చేసింది. హి వాస్ షాక్డ్. ఎందుకంటే ఓవరాల్‌గా మనం చూస్తాం కాబట్టి రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది. సరే ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు. మనం ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నప్పుడు హోమియోపతి కూడా మనం తీసుకోవచ్చా? 2 ప్యారలల్‌గా సైమల్టేనియస్‌గా తీసుకుంటే ఏమైనా ప్రమాదమా? నో హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ సార్. ఏం ప్రమాదం ఉండదు. తీసుకోవచ్చు. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ వచ్చేసి నర్వ్స్ ద్వారా యాక్ట్ అవుతాయి. వేరాజ్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా యాక్ట్ అవుతాయి. ఎక్కడ కనెక్షన్స్ అనేది ఉండదు. ప్లస్ కొంచెం గ్యాప్ ఇవ్వమని చెప్తాం మనం. హోమియోపతి మెడిసిన్‌కి, వేరే మెడిసిన్‌కి కొంచెం గ్యాప్ ఇవ్వండి, వాడుకోండి. దానివల్ల హార్మ్‌ఫుల్ ఉండదు. ఎందుకంటే చాలామంది బీపీ, షుగర్స్ వాడేవాళ్ళు లాంగ్ టర్మ్‌లో వాడుతుంటారు. వాళ్ళు మా దగ్గరకొచ్చినప్పుడు డిఫరెంట్ డిసీజెస్‌కి మెడిసిన్స్ ఇస్తాం. వాళ్ళ దాంట్లో ఎప్పుడు మేము సైడ్ ఎఫెక్ట్స్ చూడలేదు. సో, వాడుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఎక్కువ డయాబెటీస్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా వాళ్ళదొక నడుస్తా ఉంటది ఒక ట్రీట్మెంట్. వాళ్ళకి లివర్ సంబంధిత వ్యాధి వచ్చి హోమియోపతికి రావాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటది సార్ మీ యొక్క కేర్? హోమియో కేర్ ఎట్లా వాళ్ళని ఆదుకుంటుంది? సో, జనరల్‌గా ఏందంటే హోమియోపతిలో హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. డయాబెటీస్‌ని కూడా కన్సిడర్ చేస్తాము. లివర్ డిసీజ్‌ని కూడా కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కన్సిడర్ చేసి ఇస్తాం కాబట్టి సెపరేట్ ఇండివిడ్యువల్ డిసీజ్‌గా ట్రీట్ చేయం సార్. ఓవరాల్ పర్సన్‌ని ట్రీట్ చేస్తాం మేము. అంటే యావరేజ్‌గా ఒక లివర్ సంబంధిత వ్యాధి అంటే ఎవరికైనా వచ్చిన పేషెంట్‌కి మీ ట్రీట్మెంట్ ఎంత స్పాన్ ఉంటది సార్? దాంతో కంపేర్ చేసుకుంటే వేరే మెడిసిన్స్‌తో? ఇనీషియల్ స్టేజ్‌లో వస్తే సార్ 3-6 మంత్స్ సార్. లైక్ ఫస్ట్, సెకండ్ స్టేజ్‌లో వస్తే 3-6 మంత్స్. థర్డ్, ఫోర్త్ స్టేజ్‌లో వచ్చినప్పుడు ఏమైతదంటే కంట్రోల్ చేస్తాం. అంతే తప్ప దాన్ని రివర్స్ చేసే పరిస్థితి ఉండదు. పరిస్థితి చాలా తక్కువ. ఉండదని కాదు, చాలా తక్కువ. లైక్ థర్డ్ స్టేజ్‌లో ఉంటే రివర్స్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. జీవనశైలి ప్లస్ మెడిసిన్స్ ఇవి 2 కలుపుకొని వెళ్ళినప్పుడు రిజల్ట్స్ కంపల్సరీ ఉంటాయి. ఫోర్త్ స్టేజ్ అంటే కష్టం సార్. సార్ మీ ప్రాక్టీస్‌లో ఏదన్నా ఒక పేషెంట్‌ని మీరు ఊహించిన దానికంటే మీరు ఇచ్చిన మెడిసిన్ చాలా అద్భుతాలు చేసింది అని చెప్పగలుగుతారా? ఎనీ లివర్ పేషెంట్ మీ ప్రాక్టీస్‌లో? ఇందాక చెప్పిన ఎగ్జాంపులే సార్. పర్సన్ ఆబ్వియస్‌గా ఒక పెద్ద పర్సనాలిటీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సొస్తుంది. కొలెస్ట్రాల్ 400, థైరాయిడ్ 8 ఉంది. సో, ఈ ఈ కండిషన్‌లో వచ్చాడు. ఒక 2 మంత్స్ తర్వాత మనం చూసుకుంటే కొలెస్ట్రాల్ 400 నుంచి 250కి వచ్చింది. థైరాయిడ్ 8 నుంచి 3.5కి వచ్చింది. సో, ఇది ఆయన్నే షాక్ అయ్యాడు.
అరే హోమియోపతి పనిచేస్తుందా ఇలా అనేది. సరే ఇప్పుడు చాలామంది లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్‌కి వెళ్తుంటారు లేని పరిస్థితుల్లో. వాళ్ళకి గూడా మీ దగ్గర ఏమైనా హెల్ప్ ఉంటదా? అక్కడ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌ప్లాంట్ చేసేసుకున్నారు. ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవి ఇవి వస్తున్న క్రమంలో మీ దగ్గరకొచ్చిన సందర్భాలేమైనా ఉంటాయా? గుడ్ క్వెషన్ సార్. చాలా కేసెస్‌లో ఆపరేషన్ చేశాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సర్జరీస్ గానీ, లేకపోతే లైక్ క్యాన్సర్ కేసెస్‌లో కీమో, రేడియో ఇలాంటివి తీసుకున్నా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో, ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్స్ వాటితో పాటు వాడడం స్టార్ట్ చేస్తే, ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఏదైతే బాధపడతారో చాలా వరకు తగ్గుతాయి. హ్మ్. అంటే చాలా మెడిసిన్స్ ఉన్నాయా మీ హోమియోపతి? చాలా వందలాది మెడిసిన్స్ ఉన్నాయి సార్. సో, ఇలాంటి ఎఫెక్ట్స్ నుంచి మనం దాన్ని కంట్రోల్ చాలామంది ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్‌లో ఆకలి ఉండదు. వెయిట్ లాస్ ఈజీగా అయిపోతుంటది. సో, హోమియోపతి మెడిసిన్ వల్ల కొంచెం ఆకలి పెంచడం గానీ, వెయిట్ లాస్ పెంచడం గానీ, నీరసం ఉండడం ఉంటూ ఉంటారు. వీటిని వీటిని గూడా అధిరోహిస్తుంది. సరే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ తీసుకున్నాం ఒక కామన్ పర్సన్ రోజువారీ లేవంగానే ఒక టీ తాగడము, ఆ? ఆయనకు ఫ్రెండ్స్ కలిస్తే టీ తాగడము, ఇంకెవరైతే అంటే టీ అనేది చాలా తరచుగా మన లివర్కి టీకి ఏమైనా సంబంధం ఉందా సార్? అంటే ఎంత మోతాదులో తీసుకోవాలా టీ కూడా అనేది ఏమైనా ఉందా? టీ నుంచయితే ఏ స్టిమ్యులెంట్ అయినా ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. మీరు ఆల్కహాల్ తీసుకున్నా, టీ తీసుకున్నా, కాఫీ తీసుకున్నా స్టిమ్యులెంట్. ఇదేం చేస్తుందంటే మన మెటబాలిజాన్ని పెంచుతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది మెటబాలిజం పెరిగినప్పుడు మన యొక్క ఫంక్షన్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఈజీగా టైర్డ్‌నెస్ ఇలాంటివి స్టార్టింగ్‌లో బాగుంటుంది. తర్వాత టైర్డ్‌నెస్ ఇలాంటివి. ఇంకోటేందంటే ఎక్కువ మోతాదులో ఏదైనా సరే టీ గానీ, కాఫీ గానీ, ఆల్కహాల్ అబ్సార్ప్షన్ రేట్ తగ్గుతుంది. దానివల్ల మన డెఫిషియన్సీ డిజార్డర్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే అది ఫ్యాటీ లివర్కి దారి తీస్తుందా కంపల్సరీ. ఎక్కువ టీ తాగితే? ఎక్కువ టీ తాగొద్దనే చెప్తాను సార్ నేను. ఓకే. సో లివర్కి డైరెక్ట్లీ లింక్ అయ్యే డిజీజెస్కి దారి తీస్తుంది అంటారా? ఇండైరెక్ట్‌గా తీస్తుంది. డైరెక్ట్‌గా తీయదు గానీ, ఇండైరెక్ట్‌గా తీస్తుంది. అందుకనే ఇప్పట్లో గ్రీన్ టీ గానీ, బ్లాక్ టీ గానీ ఇలాంటివి ప్రిఫర్ చేయమని చెప్తూ ఉంటాం. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్. లైక్ మీ హోమియో మెడిసిన్స్కి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? సైడ్ ఎఫెక్ట్స్ 100% ఉండవు అని చెప్పను సార్. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గానీ, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎట్లా? లైక్ చాలామంది హోమియోపతిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తరచుగా స్టోర్స్‌కెళ్ళి తీసుకొని వాడుతూ ఉంటారు. అట్లా వాడవద్దు. ఓవర్ ద కౌంటర్గా రఫ్. ఓవర్ ద కౌంటర్‌గా తీసుకోవద్దు. నిపుణులైన వైద్యులతో సంప్రదించి తీసుకోవడం చాలా మంచిది సార్. సార్ ఇప్పుడు వరల్డ్ లివర్ డే సందర్భంగా మా వ్యూవర్స్కి మీరు ఒక కరెక్ట్ ఒక 5 హెల్తీ ఏమంటారు స్ట్రాంగ్ హ్యాబిట్స్ ఫర్ ఎ స్ట్రాంగ్ లివర్ చెప్పగలుగుతారా? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు. ఒకటి సార్ ఏందంటే, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ ఫుడ్ తీసుకోకపోయినా ఒకటి గమనించాల్సింది ఏందంటే డిసిప్లిన్. మీ లైఫ్ స్టైల్‌లో డిసిప్లిన్. కరెక్ట్ టైంకి తింటున్నారా లేదా? కరెక్ట్ టైంకి నిద్రపోతున్నారా లేదా? ఇవి 2 చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. లివర్ పైన లివర్ అనే కాదు సార్. లివర్ మీద ఆఫ్‌కోర్స్ డెఫినెట్లీ ఉంటుంది. డెఫినెట్‌గా ఉంటుంది. ఓవరాల్ మీ హెల్త్ మీద ఏ టైంకి తింటున్నారు, ఏ టైంకి పడుకుంటున్నారు, డైలీ ఆ రొటీన్ ఫాలో అవుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓల్డెన్ డేస్‌లో నైట్ ఎర్లీగా పడుకునేవాళ్ళు. ఎర్లీగా లేసేవాళ్ళు. ఫుడ్ కూడా హ్యాబిట్స్ డిఫరెంట్‌గా ఉంటుండే. అందుకనే వాళ్ళు 100 సెంచరీ దాటి ఇయర్స్ బ్రతికేవాళ్ళు. సో, అట్లా ఒక 5 అంటే ఏం చెప్తారంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. యోగా ఇలాంటివి చేసుకోవాలి. ఆహార పద్ధతిలో చాలా చేంజెస్ తేవాలి సార్. ఒక మంచి ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఎన్ని టైమ్స్ తింటున్నారు? 3 టైమ్సా? 4 టైమ్సా? ఇంటర్వెల్స్‌లో తింటున్నారా? అంటే ఎంత ఇంటర్వెల్స్‌లో మాక్సిమం తినాలి? 2 టైమ్స్ అనేది చాలా బెస్ట్ సార్ హెల్త్‌కి. లైక్ బ్రంచ్ అంటున్నారు ఇప్పుడు. బ్రంచ్ ఈజ్ గుడ్. ఈవినింగ్ బిఫోర్ 7 తినడం చాలా మంచిది హెల్త్‌కి. అంటే పడుకోకముందు ఒక 4 అవర్స్ గ్యాప్ ఉండాలంట. 4 అవర్స్ గ్యాప్ ఉంటే చాలా మంచిదన్నమాట. మూవ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. బాడీ మూవ్‌మెంట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. వరల్డ్ లివర్ డే సందర్భంగా ఈ మీరిచ్చే హోమియో టిప్స్ మా ఆడియన్స్కి చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాము. సో ఇది మన ఈ వీడియోలో హోమియో
ఎలాంటి సూచనలు ఇస్తుంది మన లివర్ కేర్ గురించి డాక్టర్ భానుచందర్ గారి నుంచి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ మరో వీడియోలో మరిన్ని హెల్త్ టిప్స్, మరిన్ని హెల్త్ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.